కర్ణుణ్ణి పెంచిన నాన్న అధిరథుడు అదే టైంకి దీర్ఘంగా ఆకాశం వైపు చూశాడు. అప్పుడు దుర్యోధనుడు కోపంతో లెగిసి ఇలా అన్నాడు, భీమసేన, నువ్వు భరతవంశంలో పుట్టావు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదన్న విషయం నీకు తెలీదా? క్షత్రియుడికి గుర్తింపు బలం, పరాక్రమం మాత్రమే. ఎక్కువ కులమైన తక్కువ కులమైన యుద్ధ విద్యలు బాగా నేర్చుకొని దాంట్లో ద బెస్ట్ అయితే అతను ఇంకా వీరుడే. అలాంటి వీరుడు నాతో స్నేహం చేయడానికి వచ్చినప్పుడు అతన్ని కూడా క్షత్రియుడిగానే భావించాలి. అదే వీరుడు ఏ క్షత్రియుడినైనా 1-on-1 యుద్ధానికి పిలిస్తే తప్పకుండా చేసి తీరాల్సిందే. మన గురువు అయిన ద్రోణాచార్యుడు మట్టికుండలో పుట్టాడు. ఇంకా మీ అన్నతమ్ములు ఎలా పుట్టారో ఇక్కడ అందరికీ తెలుసు. కానీ మిమ్మల్ని ఎవరు కించపరచట్లేదే, అందరినీ గౌరవిస్తున్నామే. మీ విషయంలో మీకు ఎలా గౌరవం దక్కుతుందో కర్ణుడి విషయంలో కూడా అదే గౌరవం పాటించాలి. సూర్యుడుకున్నంత తేజస్సుతో, సర్వ శుభ లక్షణాలతో, ఎదురులేని పరాక్రమంతో ఇక్కడ నుంచున్న ఈ కర్ణుడు ఒక సూతుడి కడుపున ఎలా పుట్టగలడు? పులి లేడి కడుపున పుట్టదు కదా. ఈ వీరుడు అంగదేశాన్నే కాదు, యావత్ భూమండలాన్ని కూడా పరిపాలించగలడు. అందరూ వినండి, నేను కర్ణుడిని రాజు చేయటం ఎంతమందికి నచ్చలేదో అందరూ మాతో యుద్ధానికి రెడీ అవ్వచ్చు అని అన్నాడు. అప్పటికల్లా చీకటి పడింది. అలా దుర్యోధనుడు అందరి నోర్లు మూయిచ్చి కర్ణుడిని తీసుకొని రంగస్థలం వదిలేశాడు.